షేర్ చేయబోతున్నానంటే, అలాగే మీకు ఇంత మంచి మంచి ఐడియాస్ ఎందుకు వస్తున్నాయని పొగిడే వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు, ఈ చెత్త ఐడియాస్ ఆపండి అనేవాళ్ళు అంటున్నారు కదా. నాకు కూడా ఒకసారి మీ అందరితో ఇలా మాట్లాడాలి అనిపించింది అని చాలా పెద్ద పెద్ద యూట్యూబర్సే వాళ్ళ వీడియోస్ లో చెప్పున్నారు కాబట్టి నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఇదంతా కామని పట్టించుకోకూడదు అని. వాళ్ళు పొగిడినప్పుడు ఫీల్ అవ్వకూడదు, తిట్టినప్పుడు ఫీల్ అవ్వకూడదు అని ముందే వాళ్ళు సజెషన్ ఇచ్చారు కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకే నేను కామెంట్స్ అనేది పట్టించుకోను. ఒకవేళ బ్యాడ్ కామెంట్స్ వచ్చినా నా వీడియో వైరల్ అవడానికి అది ఉపయోగపడుతుందని నేను డిలీట్ కూడా చేయను. వాళ్ళు అలా పెట్టడమే, మన కామెంట్స్ వస్తే తీసేయచ్చు కదా, ఎందుకు అలా ఉంచుకున్నా అంటే అవే మంచి మనకి వైరల్ అవడానికి మంచి మంచి పాయింట్స్ అనమాట. అవి తీయకూడదు ఎప్పుడు. చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ తీయరు, ఎందుకంటే వైరల్ అవ్వాలంటే అవి చూసారా వాళ్ళు చెడు చేసినా దాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటున్నా. అది నాకైతే అలాగే ఇష్టం. ఎవరైనా రాయేసి పుట్టినా ఆ రాయితో ఇల్లు కట్టుకోవాలని ఒక డైరెక్టర్ చెప్పారు చూడండి, ఆ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. అలాగే ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే నా వీడియో వైరల్ అవడానికి అదే ఉపయోగపడుతుంది. ఒకసారి చూపించండి అంటున్నారు కదా, ఇదేనండి నా పార్లర్ ప్లస్ టైలరింగ్ చేసే ప్లేస్. అలాగే మా ఇంట్లో పూర్తి వీడియో కావాలంటే ఛానల్కి వెళ్ళి చూడండి.